హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక కర్రీ రెసిపీ చూపిస్తానండి. అదేంటంటే సోరకాయ ఉంటుంది కదా, సోరకాయ ఉన్న అనపగింజలు వాటితో రెండు కలిపి చేసే కర్రీ రెసిపీ చూపిస్తానండి. నేను ఎలా చేస్తానో చూసేయండి, ఓకేనా? ముందుగా మనం ఒక సొరకాయను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి, సన్నము. తర్వాత ఒక గిన్నెను కానీ ఒక కడాయిని కానీ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అయితే ఇందులో పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి వేసుకున్నా ఏం కాదు. నేనైతే పేస్ట్ ఏమంటారు, కట్ చేసే కంటే వాటిని మిక్సీ బట్టి వేసానండి. ఇది బాగుంటుంది ఇలా అని వేసాను. లేదు ఇలా వద్దు అంటే మనం మిరపకాయలను కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా నేను చూపించినట్టుగా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు అండి. కాకపోతే పచ్చిమిరపకాయలే వేసుకోండి. ఇందులో మిరియం కంటే పచ్చిమిరపకాయలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నచ్చదు అంటే కొంచెం మిరపకాయలు కొంచెం మిరియం వేసుకోండి, కానీ ఎక్కువ మట్టుకు మిర్చి పేస్ట్ తోటి చేసుకుంటేనే బాగుంటుంది, ఓకేనా? ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత అవి కొంచెం చిటపటన్న తర్వాత నేను చెప్పాను కదా పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నానని, అది అందులో వేసుకొని, కాకపోతే ఇది కొంచెం వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు మనం ఎలా అయితే చేసుకుంటామో అలానే వీటిని కూడా వేసిన వెంబడే మనం సొరకాయ ముక్కలు వేయకుండా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను, వెంటనే వేయకూడదండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు ఒక 5-10 నిమిషాలు వాటి నూనెలో మంచిగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకొని. వేయించుకున్న తర్వాత నేను ఏం వేస్తున్నానంటే పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వెంటనే వేయొద్దు, కొంచెం వేగిన తర్వాతనే వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేయడానికి టైం పడుతుంది కదా, కాబట్టి ఒక 5 నిమిషాలు మనం దాన్ని మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి పట్టేటప్పుడు మనం అందులోనే సాల్ట్ వేస్తాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదండి, ఓకేనా? కాకపోతే సోరకాయ తొందర ఉడికిపోతుంది కాబట్టి మనం ఇట్లా వేసుకోవచ్చు. అందుకనే నేను సాల్ట్ ఫస్టే వేసుకోవచ్చు అని చెప్తున్నాను, ఓకేనా? అంటే మిక్సీ పెట్టేటప్పుడు వేయాలి కాబట్టి వేయకుండా దంగదు కదా, అందుకనే చెప్తున్నాను, ఓకేనా? సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. వేగిన తర్వాత పసుపు వేసిన తర్వాత మనం కొత్తిమీరాకు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీరాకు లాస్ట్లోనే వేసుకోవచ్చు. కాకపోతే కరివేపాకు మనం ఇప్పుడే వేసుకోవాలి కదా, అందుకని నేను వేసేస్తున్నాను. వేసుకొని మళ్ళీ ఏం లేదండి, ఒక నిమిషం అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం సొరకాయ మనం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా, కాకపోతే నేను ఫస్ట్ సొరకాయని కడిగిన, కానీ మళ్ళీ నాకు ఎందుకో అంత నచ్చలేదు, అందుకని మళ్ళీ వాటర్ పోసి కడిగేసాను. ఇలా కడగకూడదు కట్ చేసిన తర్వాత, కానీ నాకు ఆ సొరకాయ కట్ చేసిన తర్వాత ముక్కలు అంతా మరకల్లాగా అంత నీట్గా అనిపించలేదు, అందుకే కడుగుతున్నాను. అంటే మీ ఇష్టము, కడుక్కోకుండా ఏం కాదు. మన సొరకాయని ఫస్ట్ కడిగేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మాత్రం కడగకండి, ఓకేనా? తర్వాత సొరకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. అంటే కొన్ని లేతగా ఉంటే వాటిని ఎంత మనం ఫస్ట్ కడిగినా కూడా కట్ చేసేసరికి అవి ఎంత బ్లాక్ అయిపోతాయి కదా, అందుకే నేను మళ్ళీ కడిగాను. కానీ మీరు మాత్రం అలా చేసుకోకండి, ఫస్టే కడిగేసుకోండి, ఏం కాదు. ఎందుకంటే కడగద్దు అంటారు కాబట్టి చెప్తున్నాను, సరేనా? అందులో వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇది సోరకాయ అందులో వాటర్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం పోయాల్సిన అవసరం ఏమి ఉండదు. అందులో ఉన్న వాటర్ తోటే ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి, ఉడికిపోతుంది, ఓకేనా? సాల్ట్ వేసినా కూడా ఉడికిపోతుంది. మనం వేరే పప్పులు అవి అంటే ఉడకవు, కానీ ఈ సొరకాయ కాబట్టి ఏం కాదు, ఉడికిపోతుంది. ఇది 10 నిమిషాలు ఉడికిన తర్వాతనే మనం ఈ అనపగింజలు అని చెప్పాను కదా నేను ఫస్టే, ఈ అనపకాయలు అంటారండి మేమైతే. ఈ అనపగింజలు ఉంటాయి కదా, వాటిని మనం కుక్కర్లో ఉడకబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్ ఇందులో వేయకూడదు. ఇందులో డైరెక్ట్ వేస్తే సొరకాయ తొందర ఉడికిపోతుంది. అనపగింజలు ఉడకడానికి చాలా టైం పడుతుంది, అందుకని ఫస్టే మనం కుక్కర్లో ఒక 3 విజిల్ వచ్చినాక వాటిని
తీసేసి మూడు మూడు విజిల్ వచ్చేదాకా వాటిని ఉడకబెట్టుకొని వాటిని తీసి పక్కన పెట్టుకొని నేను చూపించినట్టుగా ఈ సోరకాయ కర్రీ, సోరకాయని మనం కొంచెంసేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఆ అనపగింజలు ఉంటాయి కదా ఉడికినవి, వాటిని ఇందులో వేసుకోవాలి. కొంచెం సోరకాయ ఉడికిన తర్వాతనే వేసుకోవాలి, ఫస్టే వేయకండి, ఓకేనా. వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఇందులో ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర ఆకుంటే వేసుకోండి. కొంచెం అంటే తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి నువ్వుల పొడి ఉన్నా వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు. అంటే కొంచెం మందికి ఇష్టం ఉండదు కదా, ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం షుగర్ అయినా కొంచెం వేసుకోండి, మంచిగా ఉంటుంది టేస్ట్. అంత వద్దు మనకు స్వీట్గా అనిపిస్తుంది అంటే వేసుకోకండి, ఎవరి ఇష్టం వాళ్ళు. నువ్వుల పొడి కూడా వేసుకోండి, ఉంటే బాగుంటుంది, కొంచెం బాగా అది కానీ, ఓకేనా. ఇది చపాతీకైనా బాగుంటుంది, తర్వాత రైస్కైనా బాగుంటుంది, చపాతీకి కూడా సూపర్ ఉంటుందండి. ఎప్పుడు ఇలా కాంబినేషన్లో రెండు కలిపి చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. వేసిన తర్వాత అందులో కలిపేసేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా ఈ సొరకాయ కాదండి, అనపగింజలకి ఉప్పు మిరియం అన్నీ పడతాయి, ఓకేనా. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఇంకా ఏముంటుందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అయిపోతుంది కర్రీ. చూడండి ఎంత బాగుందో కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంతసేపు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలా ఎప్పుడు చేసుకోకుండా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇలా సోరకాయ ప్లస్ అనపగింజల కాంబినేషన్లో పచ్చిమిర్చే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇక మేము మా ఇంట్లో తినరు కాబట్టి నేను వేయలేదు, ఓకేనా. ఓకే, మరి నేను ప్లేట్లో పెట్టుకున్నానండి, కానీ కర్రీ మాత్రం చాలా బాగా ఉందండి. ఒక్కొక్కసారి మిస్టేక్స్ అయిపోతాయి కదా ఉప్పు కారం, కానీ ఆ రోజు చేసిన రోజు చాలా మంచిగా కుదిరింది, మంచిగా ఉన్నది కాంబినేషన్. ఓకే మరి, బాయ్ మరి.